ఒక్కోసారి మనం ఎంత ప్రయత్నించినా పనులు చివరి నిమిషంలో ఆగిపోతాయి. వివాహం ఆలస్యం, సంతానం సమస్యలు, ఉద్యోగం, వ్యాపారంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించకపోవటం. ఇలాంటి సమస్యలు పదే పదే వస్తున్నాయా? అయితే ఇది సర్పదోషం సంకేతం కావచ్చు. ఈరోజు వీడియోలో సర్పదోషం అంటే ఏమిటి, ఎందుకు వస్తుంది, ఈ సమస్యలు కలుగుతాయి, ఏ సమస్యలు కలుగుతాయి, ఏ పూజ చేస్తే పూర్తిగా తొలగుతుంది, వివరంగా తెలుసుకుందాం. అసలు సర్పదోషం అంటే ఏమిటి? సర్పదోషం అంటే జాతకంలో రాహు కేతు గ్రహాల అనుకూల స్థానం వల్లే వచ్చే ప్రత్యేక దోషం. గత జన్మలో లేదా ఈ జన్మలో పాములకు హాని చేయటం, పుట్టగొడుగులు నాశనం చేయటం, నాగదేవతలకు సంబంధించిన అపచారం వలన కూడా ఈ దోషం ఏర్పడుతుంది. సర్పదోషం ఉన్నప్పుడు వ్యక్తి జీవితంలో అనేక ఆపదలు, అడ్డంకులు ఏర్పడతాయి. ఇది ఒక ఆధ్యాత్మిక దోషం మాత్రమే కాదు, జీవితం వేగం కోల్పోయేలా చేసే శక్తివంతమైన ప్రభావం. సర్పదోషం వల్ల కలిగే నష్టాలు. సర్పదోషం వచ్చిన వారికి కనిపించే ముఖ్యమైన నష్టాలు ఇవి: వివాహం తరచూ ఆగిపోవటం, పెళ్లి సంబంధాలు కుదరకపోవటం, సంతాన లాభం ఆలస్యం, గర్భస్రావాలు లేదా వైద్య ఇబ్బందులు, దంపతుల మధ్య కలహాలు, ఆర్థిక సమస్యలు, అప్పులు, ఉద్యోగం వ్యాపారం నిలిచిపోవటం, పదోన్నతి రాకపోవటం, ఇంట్లో శాంతి లేకపోవటం, ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా నాడీ సంబంధిత వ్యాధులు, పనులు చివరి నిమిషంలో విఫలం కావటం. సర్పదోషం ఉన్నవారు ఎంత కష్టపడ్డా ఒక కనిపించని శక్తి అడ్డుపడుతున్నట్టు అనిపిస్తుంది. అసలు సర్పదోషం ఉన్నట్లు ఎలా గుర్తించాలి? సర్పదోషం ఉన్నవారికి సాధారణంగా కనిపించే సంకేతాలు: పాములు కలలో తరచూ కనిపించటం, నాగదేవతల ఆలయాలు కలలో కనిపించటం, రాహుదశ కేతు దశలు ఎక్కువ కష్టాలు రావటం, ఇంట్లో పూజలు చేసినా మనిషి శాంతి లేకపోవటం, తరచూ భయంకరమైన కలలు, చిన్న చిన్న పనులు కూడా అడ్డం పడటం. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే పరిహారం చేయటం మంచిది. సర్పదోషాన్ని ఎలా తొలగించుకోవాలి? రాహుకేతు శాంతి పూజ. కాళహస్తి, మోపీదేవి, నంగునేరి, నాగర్కోయిల్ వంటి ప్రాంతాలలో రాహుకేతు శాంతి చాలా శక్తివంతంగా ఉంటుంది. ఈ పూజ చేస్తే దోష ప్రభావం వెంటనే తగ్గుతుంది. నాగప్రతిష్ఠ. సర్పదోషం ఉన్నవారికి ఇది అత్యుత్తమ పరిహారం. దేవాలయంలో నాగదేవతలకు విగ్రహ ప్రతిష్ఠ చేస్తారు. సంతాన సమస్యలు ఉన్నవారికి ఇది 100% ఫలితం చేకూరుతుంది. అశ్లేష బలి కేరళలో ప్రసిద్ధి చెందింది. ఇది అత్యంత శక్తివంతమైన నాగపూజ. పితృదోషం, సర్పదోషం, కుటుంబాల్లో జరుగుతున్న సమస్యలన్నీ తగ్గుతాయి. ప్రతి షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. సుబ్రహ్మణ్య స్వామి నాగదేవతల అధిపతి. ప్రతి షష్ఠి నాడు 108 సార్లు ఓం సర్వభూతనాథాయ నమః, ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమః అని 108 సార్లు జపం చేస్తే దోషం ఎంతవరకో తగ్గుతుంది. పుట్టగుండు వద్ద పాలు పోయటం. పాములు గూళ్ళకు భక్తితో పాలు పోయటం నాగదేవతలకు అత్యంత ప్రియమైన సేవ. అనుగ్రహం రావడానికి ఇది సరళమైన మార్గం. పూజ చేసిన తర్వాత ఏ ఫలితాలు వస్తాయి? సంతానం కలుగుతుంది, వివాహం సమయానికి జరుగుతుంది, ఇంట్లో శాంతి పెరుగుతుంది, భయాలు, కలలు, ఆందోళన తగ్గిపోతాయి, వ్యాపారంలో ఉద్యోగంలో అడ్డంకులు తొలగిపోతాయి, ఆరోగ్యం మెరుగవుతుంది, ధన సమస్యలు తగ్గుతాయి, దంపతుల మధ్య శాంతి వస్తుంది, ఇంటికి శుభం, శాంతి, అభివృద్ధి వస్తుంది. పూజ చేసిన తర్వాత జీవితం మెల్లగా మారడం మొదలవుతుంది. సర్పదోషం అని వినగానే చాలామంది భయపడతారు. కానీ నిజం ఏమిటంటే ఇది ఉన్న సరైన పూజ చేసిన వెంటనే ఫలితం కనిపిస్తుంది. భక్తితో, విశ్వాసంతో నాగదేవతలకు పూజ చేస్తే మీ జీవితాన్ని అడ్డుకుంటున్న ప్రతి అవరోధం తొలగిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.